ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే ఒక సినిమా జానర్ గురించి మాట్లాడుకుందాం. అదే టైం లూప్. సంభవం చాప్టర్ 1 సినిమాను ఒక గైడ్గా తీసుకుని ఈ టైం లూప్ కథల వెనుకున్న మ్యాజిక్ను సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చూడకపోయినా పర్లేదు, ఈ ప్రయాణం చాలా బాగుంటుంది. ఓకే, ముందుగా బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. అసలు ఈ టైం లూప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒకే రోజు లేదా ఒక గంట పదే పదే రిపీట్ అవ్వడం. అంటే మనం ఒక పాటను లూప్లో పెట్టినట్టు మన జీవితంలో కొంత సమయం మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటుందన్నమాట. అదే సీన్, అదే టైం, అంతా రిపీట్. సరే, ప్రతి ఆటకు ఒక గేమ్ బోర్డ్ ఉంటుంది కదా, అలాగే ఈ సంభవం కథకు గేమ్ బోర్డ్ ఏంటంటే కేరళలోని ఒక మిస్టీరియస్ అడవి. కథ మొత్తం నడిచేదే ఇక్కడే. ఈ అడవి కేవలం ఒక లొకేషన్ మాత్రమే కాదు, కథలో ఇది కూడా ఒక క్యారెక్టర్ లాంటిది. ఈ సినిమా చూడ్డానికి చాలా కాంప్లికేటెడ్గా ఎన్నో మలుపులతో ఉన్నా దీని మూల కథ చాలా సింపుల్. ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన 3 తరాలు ఒకే అడవిలో వేర్వేరు కాలాల్లో చిక్కుకుపోతారు. ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ తన తండ్రి మిస్టరీని ఛేదించడానికి వెళ్లి అక్కడ తన భవిష్యత్తు కూతుర్ని కలుస్తాడు. వీళ్లందర్నీ కలిపే ఆ అడవి రహస్యమే ఈ కథ. సో ఈ టైం లూప్ అనే పజిల్ను సాల్వ్ చెయ్యాలంటే ముందుగా మనం దాని రూల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి టైం లూప్ సినిమాకి దానికంటూ కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్సే కదా కథను అసలు సిసలు మజాగా మార్చేది. ఈ అడవిలో టైం లూప్ వర్క్ అవటానికి 3 మెయిన్ రూల్స్ ఉన్నాయన్నమాట. 1, ఈ లూప్కు కారణం ఒక పురాతన ఆలయం శాపం. 2, ఒక పెద్ద శబ్దం వినిపించి ఒక రక్తపు చుక్క నేల మీద పడితే చాలు టక్కున టైం జంప్ అయిపోతుంది. ఇదే ట్రిగ్గర్. ఇక 3ది చాలా ముఖ్యమైంది. ఈ లూప్ నుంచి బయటపడటానికి ఒకే ఒక దారి ఉంది. అది ఒక విగ్రహం చుట్టూ ఉన్న స్పైరల్ దారి. ఈ 3 రూల్స్ మీదే మొత్తం కథ నడుస్తుంది. ఓకే, రూల్స్ అయితే తెలిసాయి. మరి ఈ గేమ్లో ప్లేయర్స్ ఎవరు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్లేయర్స్ మనుషులు మాత్రమే కాదు, వేర్వేరు టైం లైన్స్ కూడా. ఒకే అడవిలో ఒకేసారి 5 వేర్వేరు కాలాలు యాక్టివ్గా ఉంటాయన్నమాట. ఆ 5 టైం లైన్స్ ఏవంటే 1600ల నాటి పోర్చుగీస్ కాలం, శాపం మొదలైన టైం, తర్వాత 1960లో జరిగిన ఒక మిస్టీరియస్ హత్య, ఆ తర్వాత 1994లో హీరో తండ్రి ఆ అడవిలో చిక్కుకుపోతాడు. ఇక 2024 అంటే మన హీరో అడవిలోకి ఎంటర్ అయిన ప్రెజెంట్ డే. చివరిగా భవిష్యత్తు నుంచి వచ్చిన హీరో కూతురు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరగట్లేదు. అవన్నీ ఆ అడవిలో ఒకేసారి ప్యారలల్గా జరుగుతున్నాయి. అంటే అంతా ఒకే చోట ఒకే టైంలో ఉందన్నమాట. అంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేసి గతాన్ని మార్చడానికి ట్రై చేస్తే అప్పుడేం జరుగుతుంది? సరిగ్గా ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. సినిమా క్లైమాక్స్లో మన హీరో ఆనంద్ సరిగ్గా అదే పని చేస్తాడు. వెనక్కి వెళ్లి తన తండ్రిని కాపాడుతాడు. గ్రేట్ కదా? కానీ దానివల్ల అతను నిజంగా గెలిచినట్టేనా? ఇక్కడే టైం ట్రావెల్ కథల్లో ఉండే అస్సలు సిసలు పారాడాక్స్ బయటపడుతోంది. ఆనంద్ ఏం సాధించాడు? తన తండ్రిని ఆ లూప్ నుంచి బయటికి తెచ్చాడు. మరి ఏం కోల్పోయాడు? అతని సొంత కూతురే ఎప్పుడూ ఆ లూప్లో చిక్కుకుపోయిందనమాట. అంటే గతాన్ని మార్చడం వల్ల ఒక సమస్య తీరితే ఊహించని మరో కొత్త సమస్య వచ్చుటాడిందనమాట. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే ఎక్కడో జరిగిన ఒక చిన్న మార్పు కాలక్రమేణా పెద్ద పెద్ద మార్పులకు దారితీయడం. ఈ సినిమా కూడా అదే చెప్తోంది. ఒక్కసారి టైం లూప్ మొదలైందంటే దానికి అసలైన ఎండింగ్ ఉండకపోవచ్చు. అది కేవలం ఒకదానికొకటి కారణమయ్యే సంఘటనల నిరంతర చక్రంలా మారిపోతుంది. సో ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చా లేదా? దేనికొచ్చిన రెస్పాన్స్ ఆధారంగా దీని ప్లస్సులు మైనస్సులు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ చూస్తే చాలా తక్కువ బడ్జెట్లో ఇంత హై కాన్సెప్ట్ ఐడియాను ట్రై చేయడం గ్రేట్. అడవిలో క్రియేట్ చేసిన ఆ వాతావరణం, ఆ సౌండ్ డిజైన్ చాలా బాగున్నాయి. అయితే మైనస్లు కూడా ఉన్నాయి. యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ యావరేజ్గా అనిపిస్తాయి. కథలో కొన్ని లాజిక్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలాగే క్యారెక్టర్స్తో ఇమోషనల్గా కనెక్ట్ అవడం కొంచెం కష్టం. అయినా సరే ఈ జానర్ ఇష్టపడే వాళ్లకి, ఒక కొత్త కాన్సెప్ట్ను చూడాలనుకునే వాళ్లకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి చాయిస్. చివరగా ఈ సినిమా మనల్ని ఒక ఆలోచనతో వదిలిపెడుతుంది. ఒకవేళ కాలం నిజంగా ఒక లూప్ అయితే దేనికైనా అసలైన ముగింపు అనేది ఉంటుందా, లేక అన్ని మొదలు చివర లేని ఒక సర్కిల్లో తిరుగుతూనే ఉంటాయా?
సో ఇలాంటి ప్రశ్నలను రేకెత్తించే టైమ్ లూప్ జానర్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళకి సంభవం ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.